వెల్కమ్ టు వాగ్జ్ అప్డేట్స్. 10వ తరగతి ప్రతి విద్యార్థి జీవితంలో ఒక మలుపురాయి. ఇక్కడి నుంచే అతని అసలు ప్రయాణం మొదలవుతుంది. ఏమాత్రం అనాలోచితంగా అడుగు వేసిన అధపాతాలను వెళ్ళిపోవడం ఖాయం. అందుకే విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ఏ కోర్సు ఎంచుకుంటే భవిష్యత్తు బాగుంటుంది, పిల్లల అభిరుచులు ఆసక్తి ఏమిటి అనేది తెలుసుకుని వారిని మంచి మార్గంలోకి పయనింప చేయాలి. ఈ ప్రయత్నంలో భాగంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఇప్పుడు పూర్తి చేసి నెక్స్ట్ ఏ కోర్సు చదవాలి, ఏ కోర్సులో చదివితే మంచిది, దేనికి మంచి డిమాండ్ ఉంటుంది, త్వరగా ఉద్యోగ అవకాశాలు ఏ కోర్సుల వల్ల వస్తున్నాయి అనేది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తెలియజేసేందుకు ఈ వీడియోను రూపొందించాం. దయచేసి తల్లిదండ్రులు విద్యార్థులు కూడా ఈ వీడియోని సమగ్రంగా చూసి మీ సందేహాలని నివృత్తి చేసుకుంటారని ఆశిస్తున్నాం. ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ప్రారంభమవుతున్నాయి. మరో 10 రోజుల్లో ఈ పరీక్షల ప్రక్రియ అంతా పూర్తవుతుంది. తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మనం ఏ కోర్సులోకి వెళ్ళాలనేది పూర్తిగా ఈ వీడియోలో చెప్పలేకపోయినప్పటికీ కొంతమేర అవగాహన కల్పించేందుకు చాలా సింపుల్గా మీకు కొన్ని కోర్సుల గురించి తెలియజేస్తున్నాం. 10వ తరగతి చదివేటప్పుడు విద్యార్థుల్లో 2 రకాలైనటువంటి అభిరుచులు కనిపిస్తాయి. ప్రధానంగా టెక్నికల్ కోర్సెస్ అంటే సాంకేతిక విద్య పైన కొంతమంది ఆసక్తి చూపితే సైన్స్ కోర్సులకు మరికొందరు మొగ్గు చూపుతారు. టెక్నికల్ కోర్సులు అంటే ఐటీఐ, పాలిటెక్నిక్ ఈ కోర్సులు చదవాలనేటువంటి టార్గెట్ కొంతమందికి ముందుగానే ఉంటుంది. అలాగే సైన్స్ కోర్సుల మీద అవగాహన లేకపోయినప్పటికీ ఆసక్తి ఉన్న వాళ్ళు అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్ ఇటువంటి కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా 2 సంవత్సరాల డిప్లొమా కోర్సులు ఉంటాయి. లేదా ఇంటర్మీడియట్లో బైపీసీ, ఎంపీసీ వీటితో పాటు పలు రకాల వొకేషనల్ కోర్సెస్ కూడా ఉంటాయి. వీటిలో ప్రధానంగా ఆఫీస్ అసిస్టెంట్షిప్, అలాగే ఎలక్ట్రానిక్స్, ఇంకా ఇతరత్ర ఇంజనీరింగ్ కోర్సెస్ అన్నీ కూడా ఈ వొకేషనల్ కోర్సులు ఉంటాయి. అయితే వీటిలో నుంచి మనం ఏ కోర్స్ ఎంచుకోవాలనేది ఆ విద్యార్థి యొక్క ఆసక్తిని బట్టి ఉంటుంది. అదేవిధంగా కొన్ని కోర్సులకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ర్యాంక్ సాధించిన తర్వాత అడ్మిషన్ పొందే ఉంటాయి. కొన్ని మెరిట్ బేసిస్ మీద 10th క్లాస్ మెరిట్ బేసిస్ మీద అడ్మిషన్ పొందేవి కొన్ని కోర్సెస్ ఉంటాయి. టెక్నికల్ కోర్సుల్లో ప్రధానంగా ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా జాయిన్ అయ్యే కోర్సెస్ ఉన్నాయి. అవి పాలిటెక్నిక్ కోర్స్ ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇది 3 సంవత్సరాల డిప్లొమా కోర్సు. దీనిలో ప్రధానంగా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, మెకానికల్ ఇతరత్ర విభాగాలు ఉంటాయి. పాలిటెక్నిక్ కోర్స్ చదవాలంటే పాలిసెట్ అనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించే ఈ కోర్సుకు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి పరీక్ష ఆఫ్లైన్లో రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో లెక్కలు, ఫిజిక్స్ ప్రధానంగా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ ఆఫ్లైన్ ఎగ్జాము మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ ఎంచుకొని పరీక్ష రాయవచ్చు. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఆన్లైన్ కౌన్సిలింగ్లో సీట్లు అలాట్ చేస్తారు. దీన్ని కూడా మనము ఎక్కడెక్కడ కాలేజెస్ కావాలి, ఏ కోర్సులు కావాలనేది మనమే స్టూడెంటే ఎంచుకోవచ్చు. ఈ పాలిసెట్ ఎగ్జామ్కు 2024 అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 5/4/2024 వరకు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. అలాగే 27/4/2024 తారీఖున ఈ పరీక్ష కూడా నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన వెబ్సైట్ పూర్తి వివరాల కోసం, అలాగే ఆన్లైన్ అప్లికేషన్ కోసం polyset.ap.nic.in వెబ్సైట్ని చూడవచ్చు. నెక్స్ట్ది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కోర్స్, ఐటీసీ లేదా ఐటీ అంటారు. ఈ కోర్సులో చేరడానికి ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు 10th క్లాస్ మార్క్స్ బేస్ చేసుకుని ఈ సీట్లు కేటాయిస్తారు. ఈ నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదు, త్వరలోనే వెలువడుతుంది. నెక్స్ట్ ఇంజనీరింగ్ కోర్సెస్ కాకుండా ఇతరత్ర కోర్సులు ఎంచుకునే వారికి ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ చాలా నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి. వీటిలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు, అలాగే ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలు, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలలు, బీసీ వెల్ఫేర్ గురుకుల కళాశాల అని ఉన్నాయి. అలాగే కస్తూర్బా గాంధీ
బాలికా విద్యాలయాలు కూడా ఇంటర్మీడియట్ కోర్సులో అడ్మిషన్స్కు నోటిఫికేషన్స్ ఇష్యూ చేశాయి. వీటికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. వీటిలో ఎంపీసీ, బైపీసీ ప్రధానంగా ఉంటాయి కోర్సెస్. అలాగే ఆర్ట్స్, హ్యూమానిటీస్ కోర్సెస్ కూడా ఉంటాయి. వీటికి సంబంధించి బాలురకు, బాలికలకు వేరువేరుగా కళాశాలలు ఉంటాయి. కస్తూర్బా గాంధీ కళాశాల మాత్రం కేవలం బాలికలకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. గిరిజన సంక్షేమ కళాశాలలో కేవలం ఎస్టీ విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ సిలబస్ కలిగిన కార్పొరేట్ కళాశాలలో ఫ్రీ ఎడ్యుకేషన్, అంటే ఎటువంటి ఫీజు చెల్లించకుండా ఈ కోర్సులు చేరడానికి ఎస్సీ విద్యార్థులకు ప్రత్యేక ప్రవేశం కల్పిస్తుంది. దీనిని శ్రేష్ఠ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు. ఈ కోర్సుకు ఎంట్రన్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత టెస్ట్ రాసి ర్యాంక్ వచ్చిన దాన్ని బట్టి ఎంత ఫీజు అయినా సరే ప్రభుత్వమే చెల్లించి ఆ స్టూడెంట్కి మీరు కోరుకున్న కళాశాలలో, దేశంలో ఎక్కడైనా సరే కార్పొరేట్ లేదా ప్రైవేట్ కళాశాలలో చేరేందుకు అవకాశం కల్పిస్తుంది. వీటికి సంబంధించిన వెబ్సైట్స్, అలాగే ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్కి సంబంధించిన సమాచారం పరిశీలిస్తే ఏపీఆర్జీసీకి సంబంధించి www.aprc.apcfss.in అనే వెబ్సైటు, దీనిలో అప్లికేషను అలాగే డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. దీనికి సంబంధించి లాస్ట్ డేటు 31/3/2024. ఈ ఎగ్జామ్ డేటు 25/4/2024. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ వెబ్సైటు apbragset.apcfss.in అనే వెబ్సైట్ ఉంది. అయితే దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్రాసెస్ పూర్తయిపోయింది. నెక్స్ట్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ వెబ్సైటు www.aptwgurukulam.ap.gov.in అనే వెబ్సైట్లో ఈ గిరిజన పాఠశాలలో ఇంటర్మీడియట్ ఎంట్రన్స్కు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి 31/3/2024 చివరి తేదీ. ఇక బీసీ వెల్ఫేర్ స్కూల్స్కి సంబంధించి mgrpabcwres.ap.gov.in వెబ్సైట్లో 31/3/2024 లోపు ఇంటర్మీడియట్ అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్ కేజీబీవీ స్కూల్స్లో ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా నేరుగా అడ్మిషన్ కోసం apkgb.apcfss.in వెబ్సైట్లో 11/4/2024 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా 10వ తరగతి విద్యార్థులకు అందుబాటులో ఉండేటువంటి కోర్సులు. ఇవి కాకుండా ఇంకా చాలా రకాలు ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో వాటి గురించి తెలియజేస్తాం. కంటిన్యూ టు వాచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.